హాయ్, వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనం గూగుల్ షీట్స్ గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్లీ ఒక పర్సన్ ఒక స్టోర్స్ ఉన్నాయండి, కొన్ని స్టోర్స్ ఉన్నాయి. వాళ్ళ డైలీ సేల్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, డైలీ హవర్లీ సేల్స్ రిపోర్ట్. హవర్లీ సేల్స్ రిపోర్ట్ ఎవరైనా పోస్ట్ చేయాలి. హవర్లీ సేల్స్ రిపోర్ట్ ఒక పర్సన్ తెలుసుకోవాలనుకో, ఐ మీన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హవర్లీ సేల్స్ రిపోర్ట్ హవర్లీ వైజ్గా తెలుసుకోవాలనుకోండి. సో అదెలా, ప్రతి ఒక్క స్టోర్ నుంచి వెళ్ళి ఒక మెసేజ్ ఈ అవర్కి ఎంత ఎంత సేల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మెసేజ్ ఇస్తారు. వాట్సాప్లో ఉన్నా కానీ అలా గ్రూప్లో మెసేజ్ ఇస్తారు. ఆ మెసేజ్ని తీసుకొని ఒక ఒక ఎక్సెల్లో అప్డేట్ చేస్తుంటారు. సో ఇది కొంచెం వాళ్ళు మెసేజ్ చేసి ఈయన అప్డేట్ చేసే వరకు కొంచెం టైం పడుతుంది. సో అదే వాళ్ళు వాళ్ళ సేల్ జస్ట్ ఎక్సెల్ వేసారు అనుకోండి, ఒకటే ఎక్సెల్లో అప్డేట్ అయింది అనుకోండి, అది చాలా టైం సేవ్ అవుతుంది. అది ఎలానో ఇవాళ చూపిస్తానండి. జస్ట్ మీకు స్ప్రెడ్ షీట్ ఐడియా ఉంటుంది. షేర్ ఎక్సెల్ షేరింగ్ ఐడియా ఉంటుంది కదా. సో అదే ఇది గూగుల్ షీట్స్ అనమాట. సో గూగుల్ షీట్స్ మీరు మామూలుగా మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్లో ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా బటన్స్ ఉంటాయి కదా, గూగుల్ యాప్స్ ఉంటాయి కదా, గూగుల్ యాప్స్లో గూగుల్ షీట్స్కి వెళ్ళవచ్చు డైరెక్ట్గా. లేకపోతే మీ మొబైల్లో గూగుల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న గూగుల్ షీట్ ఉంటుంది. మీకు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది కిందికి వస్తే ఇక్కడ గూగుల్ షీట్స్ ఉంటుంది కదా, గూగుల్ షీట్స్ ఓపెన్ చేయండి. ఓకే, హవర్లీ సేల్స్ రిపోర్ట్ జస్ట్ చిన్న మెసేజే కదా, ఈజీగా అప్డేట్ చేయొచ్చు. అది ఎంత పెద్ద ప్రాబ్లంగా అనుకోండి. ఒక లాట్ ఆఫ్ ఎక్సెల్ షీట్స్ ఉన్నాయనుకోండి, ఐ మీన్ ఒక రీకాన్సిలేషన్, ఒక డైలీ స్వైపింగ్స్ ఉంటాయి కదా, దాన్ని రీకాన్సిలేషన్ చేయాలంటే ప్రతి ఒక్క స్టోర్ నుంచి రిమార్క్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్సెల్ షీట్ పంపిస్తుంటే ఆ ఎక్సెల్ షీట్ నుంచి మళ్ళీ ఆ రిమార్క్స్ ఇంకో షీట్లో కాపీ చేసుకోవాలి. అది చాలా రిస్క్ పని కదా. సో ఎవరి రిమార్క్స్ వాళ్ళు ఆటోమేటిక్గా అప్డేట్ చేయాలంటే ఎట్లా, ఒక్కటే ఎక్సెల్ షీట్లో వర్క్ బుక్ షేర్ చేయాలి. వర్క్ బుక్ షేర్ చేయాలంటే కొందరికి ఐడియా ఉంది, కొందరికి ఐడియా ఉండకపోవచ్చు. అది ఐడియా లేని వాళ్ళకి చెప్తున్నాను. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు లైక్ ఇక్కడ నేను గూగుల్ షీట్ ఓపెన్ చేయగానే ఎక్సెల్ షీట్ ఇది బ్లాంక్, నేను ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఓపెన్ చేసి పెట్టాను. బ్లాంక్ది ఓపెన్ చేయండి. బ్లాంక్ ఓపెన్ చేస్తే ఒకటి ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎంటీ ఇక్కడ జస్ట్ స్టోర్ కోడ్ పెట్టేసాను అంతే, స్టోర్ నేమ్స్ పెట్టాను. ఇది ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అవుతుంది. ఇలా షేర్ చేసేటప్పుడు దీని పేరు అడుగుతుంది, పేరు ఇచ్చేయాలి. ఓకే, మీకు కొత్త షీట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి. రైట్, ఇదండి ఇది గూగుల్. రైట్, షీట్స్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా బ్లాంక్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ బ్లాంక్ అడుగుతుంది, బ్లాంక్ షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్టోర్స్ నేమ్ రాసుకోండి. స్టోర్స్ ఇది గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి జీమెయిల్ అయితే ఉంటుంది, మొబైల్లో జీమెయిల్ అయితే ఉంటుంది. ఓపెన్ చేయగానే గూగుల్ షీట్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అది డ్రైవ్లో డిఫాల్ట్గా సేవ్ అయిపోతుంది. లేకపోతే సేవ్ చేసుకోవచ్చు, అంటే మీరు షేర్ చేసేటప్పుడు సేవ్ అవుతుంది. ఇక్కడ సేల్ టార్గెట్ అండి, టార్గెట్ సేల్. ఇక్కడ బంజారా ఎక్స్ఎల్, ఇంకోటి ఏది రాస్తారు, ఏదో ఒకటి సికింద్రాబాద్. ఓకే, ఈ స్టోర్స్ టార్గెట్ కావాలి. సో ఇది మెయిన్ షీట్. ఈ మెయిన్ షీట్ మన మెయిన్ పర్సన్ దగ్గర ఈ షీట్ సేవ్ అయి ఉంటుంది. ఈ షీట్ లింక్ జస్ట్ షేర్ కొట్టండి. షేర్ కొట్టగానే దాని పేరు అడుగుతుంది కదా, పేరు అడిగితే మీరు హవర్లీ సేల్స్ రిపోర్ట్ అని రాయండి. హవర్లీ రిపోర్ట్ అని రాస్తున్నాను. జస్ట్ హవర్లీ రిపోర్ట్ అని సేవ్ చేశాను. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఏదైతే గ్రూప్కి, ఐ మీన్ ఎవరైతే ఒక్కొక్క స్టోర్లో ఒక పర్సన్ అప్డేట్ చేస్తుంటారు కదా, అతను మెయిల్ ఐడి వాళ్ళే అసెస్ చేసేటట్టుగా ఈ ఎక్సెల్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా పర్టికులర్ సెల్ మాత్రమే అసెస్ చేసేటట్టు పెట్టుకోవచ్చు. కానీ ఈ సెట్టింగ్స్ అన్ని తర్వాత చెప్తాను. ఇవి లేకున్నా నార్మల్గా మీరు అంత సెట్టింగ్స్ అవసరం లేదు అని అనుకుంటే జస్ట్ దీన్ని కాపీ లింక్ చేసేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్ గ్రూప్లో జస్ట్ ఇప్పుడు నేను నా వాట్సాప్కి జస్ట్ ఆ లింక్ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసాను. ఓకేనా. పేస్ట్ చేస్తే ఇక దీంట్లో ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు నాకు వాట్సాప్ వచ్చేసింది కదా, ఆటోమేటిక్గా నేను దాన్ని క్లిక్ చేయగానే నేను ఎక్సెల్ షీట్లోకి వెళ్ళిపోతాను. ఒక నిమిషం చూపిస్తాను మీకు. రైట్, నేను ఇప్పుడు అదే
ఈ మొబైల్లో చూపిస్తాను మీకు. రైట్, ఇది కదా, రైట్, ఇది నా మొబైల్ షీట్ అండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసింది, బయటకు వచ్చేస్తున్నాను. ఇది కొత్త లింక్ వచ్చింది, నా నెంబర్కి అయితే ఒక లింక్ వచ్చింది కదా. సో ఈ లింక్ని నేను క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, నేను క్లిక్ చేయగానే నా ఆల్రెడీ జీమెయిల్ ఓపెన్ అయి ఉంటుంది కాబట్టి జీమెయిల్ లాగిన్ కాకపోతే జీమెయిల్ అడుగుతుంది. ఆల్రెడీ జీమెయిల్ అందరి మొబైల్లో జీమెయిల్ ఓపెన్ అయి ఉంటుంది కదా. సో జీమెయిల్ ఐ మీన్ గూగుల్ సైన్ క్రోమ్కి సైన్ ఇన్ అయి ఉంటుంది కదా, సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అడిగితే సైన్ ఇన్ చేసేయండి. రైట్, ఇక్కడ బంజారా అనుకోండి, బంజారా అతను ఓపెన్ చేశాడు మా మొబైల్లో. ఈ టార్గెట్ ఎంత అనేది 5 lakhs, 1 2 3 4 5. రైట్, 5 lakhs. ఇది వచ్చేసి 5.5 అని అనుకోండి. ఆటోమేటిక్గా నీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంటుంది. మీరు మళ్ళా ఇక్కడ ఒక అచీవ్మెంట్ పెట్టుకోండి, అచీవ్మెంట్ పర్సెంటేజ్. మీరు మళ్ళీ వాళ్ళని మెసేజ్ చేసి వీళ్ళని మెసేజ్ చేసి అడగాల్సిన పని ఉండదు, ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయిపోతుంది. రైట్, 1.1 ఇది పర్సెంటేజ్ వస్తే. రైట్, అచీవ్మెంట్ పర్సెంట్ 110%. నేను ట్యాగ్ చేస్తున్నాను. ఇది మన మెయిన్ షీట్. ఎవరైతే డైలీ పోస్ట్ చేయాలనుకుంటారో జస్ట్ వాట్సాప్ స్క్రీన్ పోస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఇంకో ఆయన ఓపెన్ చేసింది. ఇంకో నాకు వాట్సాప్ ఇంకోటి ఉంది కదా, ఆ వాట్సాప్లో ఓపెన్ చేస్తాను. ఒకవేళ ఇంకా ఇదే వాట్సాప్లో వస్తుందని అనుకో, జస్ట్ ఇది ఈ వాట్సాప్ ఓపెన్ చేసేసి చేశాను. దీన్ని లింక్ కూడా చేశాను. ఇది వాళ్ళు సికింద్రాబాద్ వాళ్ళు అనుకోండి. సికింద్రాబాద్లో 7 lakhs 1 2 3 4 5 6 7 lakhs 5 lakhs ఇచ్చారు. 1 2 3 4 5. రైట్, ఓకేనా, 71%. అలాగే ఈసీఎల్ వాళ్ళు ఇక్కడ అప్డేట్ అవుతుంది చూడండి, మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఈ ఎక్సెల్ షీట్ అప్డేట్ అవుతుంది. జస్ట్ మీరు స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళు అప్డేట్ చేస్తే అప్డేట్ అని చెప్పేసి ఒక మెసేజ్ చేసినా అయిపోతే మళ్ళీ మీరు వాళ్ళ కాపీ చేసి మెసేజ్. ఇది ఒక్కటే ఉండదు కానీ జస్ట్ మీకు ఒక లైన్స్ ఉంటాయి అనుకోండి. ఇది ఒక్కటే అంటేనేమో ఓకే, వాళ్ళు ఒక లైన్ ఆఫ్ ఉంది అనుకోండి, మీరు ప్రతి వాళ్ళది మళ్ళీ మెసేజ్ చూసి మీరు అప్డేట్ చేయక్కర్లేదు కదా, వాళ్ళు డైరెక్ట్ అప్డేట్ చేస్తే అయిపోతుంది. ఈసీఎల్ ఏదో సంథింగ్. ఓకేనా, వాళ్ళ అచీవ్మెంట్ జస్ట్ అవన్నీ కూడా ఈజీగా అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది మనం ఈజీగా ఓకేనా, మీకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. రైట్, 100%. రైట్, ఇది మీకు గూగుల్ షీట్స్ అండి. ఇది మీరు క్లోజ్ చేసుకోండి. ఇది ఒక సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు సేవ్ కాకపోతే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ సేవ్ ఉంటుంది, అది జస్ట్ సేవ్ అని కూడా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్ సేవ్ అయి ఉంటుంది సెట్టింగ్లో. జస్ట్ ఇది క్లిక్ ఇది క్లోజ్ చేయండి. ఒకవేళ మీరు అది క్లోజ్ చేయండి, వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. అప్పుడు వచ్చిందో మీరు ఓపెన్ చేసి పెట్టుకున్నా పర్లేదు, క్లోజ్ చేసినా పర్లేదు. మళ్ళీ ఆ షీట్ వెళ్ళాలంటే గూగుల్ షీట్లో జస్ట్ మీరు ఆ గూగుల్ షీట్కి వెళ్ళండి, మై డ్రైవ్లో వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా. ఇక్కడ సేవ్ అయిపోతుంది, అవన్నీ రిపోర్ట్ కదా, ఇక్కడ సేవ్ అయిపోతుంది. మై డ్రైవ్లో సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఇంకా ఇది డెస్క్టాప్ మీద కూడా సేవ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇది బెటర్. మేము మొబైల్లో చేసుకుంటే ఇంకా ఈజీ, మొబైల్లో చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే మళ్ళీ మీరు ల్యాప్టాప్ ఐ మీన్ స్టోర్లో కానీ ఇంటర్నెట్ ఉండదు కదా. సో ఇంటర్నెట్లో నుంచి వెళ్ళి దీన్ని అప్డేట్ చేయడం కాదు కదా. సో మీ జీమెయిల్ ఓపెన్ కాదు, గూగుల్ ఓపెన్ కాదు కదా, అది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలంటే మీరు సైన్ ఇన్ కావాలి కదా. సో మీరు సైన్ ఇన్ కాదు కాబట్టి మీరు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మొబైల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొబైల్లో సేమ్ ప్రాసెస్ అండి, నేను చూపిస్తాను. అదే షీట్ ఇక్కడ ఉందనుకో, వాళ్ళే కాదు మీరు కూడా ప్రాసెస్ చేయొచ్చు. ఇదిగోండి జీమెయిల్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ అండ్ ఇది నా మొబైలే కాబట్టి నా మెయిల్లోనే సేవ్ అయి ఉంటుంది. సో డెస్క్టాప్ వర్షన్ పెట్టండి. ఈజీగా డెస్క్టాప్ వర్షన్ పెడితే ఇక్కడ మీకు డెస్క్టాప్ వర్షన్ పెడితే ఇక్కడ కనిపిస్తుందా మీకు, పెద్ద చేస్తాను. ఇదిగోండి రైట్, నేను క్లిక్ చేయండి, కిందికి రండి, గూగుల్ షీట్స్ క్లిక్ చేయండి. నాది రమేష్ స్టార్ట్ అవుతా, దేంతో ఎంటర్ చేసిన నేను 6 ఉంది కదా, రమేష్ స్టార్ట్ అవుతా.
రమేష్ అయితే ఓకే రైట్. ఇక్కడ ఉంది కానీ బుక్ 5 రైట్ ఇది సారీ రమేష్ ఏ వచ్చింది, ఇది రమేష్ హైతాపూర్, ఇది అవర్లీ రిపోర్ట్. ఓకేనా, అవర్లీ రిపోర్ట్ ఓపెన్ అయిందా, మొబైల్లో కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి సెట్టింగ్స్ ఓకే, కొందరు ఏంటంటే వాళ్ళ టార్గెట్ వీళ్ళ టార్గెట్ వాళ్ళు వేయకుండా ఉండడానికి కూడా సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. అది మీకు ఇంకా డెప్త్గా కావాలంటే జస్ట్ నాకు కామెంట్ చేయండి, నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో 10 మందితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఛానల్ని పోస్ట్ చేస్తాను, నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.